ఓం శాంతి. జూలై 20వ తారీఖు 2025. అవ్యక్త బాబ్దాదా రివైజ్ కోర్స్ 25/2/2006 మధువనము. ఈరోజు అవ్యక్త మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, ఈ ఉత్సవము రోజున మనసులోని ఉల్లాస ఉత్సాహాల ద్వారా మాయ నుండి ముక్తులుగా ఉండే వ్రతాన్ని చేపట్టండి. దయార్ద్ర హృదయులుగా అయ్యి మాస్టర్ ముక్తిదాతలుగా అవ్వండి. తోడుగా వెళ్ళాలంటే సమానంగా అవ్వండి. ఈరోజు నలువైపులా ఉన్న అతి స్నేహి పిల్లల యొక్క ఉల్లాస ఉత్సాహాలతో నిండిన మధురాతి మధురమైన ప్రియస్మృతులు మరియు శుభాకాంక్షలు చేరుకుంటున్నాయి. ప్రతి ఒక్కరి మనసులో బాబ్దాదా యొక్క జన్మదినానికి చెందిన ఉల్లాసముతో కూడిన శుభాకాంక్షలు ఇమిడి ఉన్నాయి. మీరందరూ కూడా విశేషంగా ఈరోజు శుభాకాంక్షలను ఇవ్వడానికి వచ్చారా లేక తీసుకోవడానికి వచ్చారా? బాబ్దాదా కూడా చాలా కాలం దూరమై తర్వాత కలిసిన ప్రియమైన పిల్లలు ప్రతి ఒక్కరికి వారి జన్మదినం సందర్భముగా పదమాల రెట్ల శుభాకాంక్షలను ఇస్తున్నారు. ఈ రోజుకు ఉన్న విశేషత మొత్తము కల్పములో ఏ రోజుకు ఉండదు. ఈరోజు తండ్రి మరియు పిల్లల జన్మదినం ఒకేసారి జరుగుతుంది. దీనిని విచిత్ర జయంతని అంటారు. మొత్తము కల్పమంతా తిరిగి చూడండి. ఇటువంటి జయంతిని ఎప్పుడైనా జరుపుకున్నారా? కానీ ఈరోజు బాబ్దాదా పిల్లల జయంతిని జరుపుతున్నారు మరియు పిల్లలు బాబ్దాదా జయంతిని జరుపుతున్నారు. పేరైతే శివ జయంతని అంటారు. కానీ ఇది ఎటువంటి జయంతి అంటే ఈ ఒక్క జయంతిలో అనేక జయంతులు ఇమిడి ఉన్నాయి. మేము బాబాకు శుభాకాంక్షలను ఇవ్వడానికి వచ్చాము మరియు బాబా మాకు శుభాకాంక్షలను ఇవ్వడానికి వచ్చారని మీ అందరికీ కూడా చాలా సంతోషము కలుగుతూ ఉంది కదా. ఎందుకంటే తండ్రి మరియు పిల్లల జన్మదినం కలిపి ఒకేసారి జరగడం అంటే ఇది అతి ప్రేమకు గుర్తు. పిల్లలు లేకుండా బాబా ఏమీ చెయ్యలేరు మరియు బాబా లేకుండా పిల్లలు ఏమీ చెయ్యలేరు. జన్మ కూడా కలిపే జరిగింది మరియు సంగమయుగములో ఉండటము కూడా కలిసే ఉంటారు. ఎందుకంటే బాబా మరియు పిల్లలు కంబైండ్గా ఉన్నారు. విశ్వకళ్యాణ కార్యాన్ని కూడా కలిసే చేస్తారు. కేవలం బాబా ఒక్కరే కూడా చెయ్యలేరు. కేవలం పిల్లలు ఒక్కరే కూడా చెయ్యలేరు. కలిసే ఉన్నారు. అంతేకాక బాబా ప్రతిజ్ఞ ఏమిటంటే కలిసే ఉంటాము, కలిసే వెళ్తాము, కలిసే వస్తారు కదా. ప్రతిజ్ఞ ఉంది కదా. తండ్రి మరియు పిల్లల మధ్యన ఇంతటి ప్రేమ ఉండటాన్ని చూసారా లేక అనుభవం చేస్తున్నారా? అందుకే ఈ సంగమయుగానికి మహత్వము ఉంది మరియు ఈ మిలనము యొక్క స్మృతి చిహ్నమునే రకరకాల మేళాలలో తయారు చేశారు. ఈ శివ జయంతి రోజున భక్తులు భగవంతుడా రండి అని పిలుస్తున్నారు. వారెప్పుడు వస్తారు, ఎలా వస్తారని ఆలోచిస్తున్నారు. కానీ మీరు వారితో మిలనము జరుపుకుంటున్నారు. బాబ్దాదాకు భక్తుల పట్ల స్నేహము కూడా ఉంది మరియు దయ కూడా కలుగుతుంది. భగవంతుని కోసం ఎంతగా ప్రయత్నం చేస్తుంటారు, ఎంతగా వెతుకుతుంటారు. మీరు వెతికారా లేక బాబా మిమ్మల్ని వెతికారా?
ఎవరు వెతికారు? మీరు వెతికారా? మీరైతే చుట్టూ భ్రమిస్తూనే ఉన్నారు. కానీ బాబాను చూడండి, పిల్లలు ఏ మూలలో తప్పిపోయి ఉన్నా కానీ వెతికి పట్టుకున్నారు. ఈరోజు కూడా చూడండి, భారత్లోని అనేక రాష్ట్రాల నుండైతే వచ్చారు. కానీ విదేశాలు కూడా తక్కువగా ఏమీ లేవు. 100 దేశాల నుండి వచ్చారు. కానీ దీనికోసం చేసిన శ్రమ ఏమిటి? బాబాకు చెందిన వారిగా అవ్వడానికి ఏం శ్రమపడ్డారు? శ్రమపడ్డారా? చేశారా శ్రమ? ఎవరైతే బాబాను వెతకడానికి శ్రమపడ్డారో వారు చేతులెత్తండి. భక్తిలో చేశారు, కానీ ఇప్పుడు బాబానే మిమ్మల్ని వెతికినప్పుడు ఇక మీరు శ్రమపడ్డారా? చేశారా శ్రమ? క్షణంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒక్క పదముతో ఒప్పందం కుదిరిపోయింది. ఆ ఒక్క పదమేమిటి? మేరా. పిల్లలు మేరా బాబా, నా బాబా అని అన్నారు. బాబా మేరే బచ్చే, నా పిల్లలు అని అన్నారు. అంతే, అలా అయిపోయారు. ఇది సులువైన వ్యాపారమా లేక కష్టమైనదా? సులువైనదే కదా. కొంచెం కొంచెం కష్టమని అనుకునేవారు చేతులెత్తండి. అప్పుడప్పుడు అయితే కష్టం అనిపిస్తుంది కదా, లేక అనిపించడం లేదా? వాస్తవానికి సహజమైనదే, కానీ మీ బలహీనతలు కష్టముగా ఉన్నట్లు అనుభవం చేయిస్తాయి. బాబ్దాదా కూడా చూస్తుంటారు. భక్తులలో కూడా సత్యమైన భక్తులు ఎవరైతే ఉంటారో స్వార్థపూరితమైన భక్తులు కారు. సత్యమైన భక్తులు ఎవరైతే ఉంటారో వారు ఈ రోజున చాలా ప్రేమతో వ్రతాన్ని చేపడతారు. మీరందరూ కూడా వ్రతాన్ని తీసుకున్నారు. వారు కొద్ది రోజుల కోసం వ్రతాన్ని పెట్టుకుంటారు. కానీ మీరందరూ ఎటువంటి వ్రతాన్ని పెట్టుకున్నారంటే ఇప్పుడు చేసే ఈ ఒక్క వ్రతము 21 జన్మలకు స్థిరంగా నిలిచిపోతుంది. వారు ప్రతి సంవత్సరము జరుపుకుంటారు, వ్రతము పెట్టుకుంటారు. మీరు కల్పములో ఒక్కసారి వ్రతాన్ని చేపడతారు. దీనివలన 21 జన్మల కోసం ఇక మనసుతో గాని తనువుతో గాని వ్రతాన్ని పెట్టుకోవలసిన అవసరం ఉండదు. వ్రతమైతే మీరు కూడా చేపడతారు. ఏ వ్రతాన్ని చేపట్టారు? పవిత్ర వృత్తి, దృష్టి, కృతి, పవిత్ర జీవితము యొక్క వ్రతాన్ని చేపట్టారు. జీవితమే పవిత్రంగా అయ్యింది. పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్య వ్రతమనే కాదు, కానీ జీవితంలో ఆహారము, వ్యవహారము, సంసారము, సంస్కారాలు అన్నీ పవిత్రంగా ఉండాలి. ఇటువంటి వ్రతాన్నే చేపట్టారు కదా. చేపట్టారా? తల ఊపండి. చేపట్టారా? పక్కాగా చేపట్టారా? పక్కానా లేక కాస్తా కాస్తా కచ్చాగా కూడా ఉందా? అచ్చా, ఒక మహాభూతము కామము. ఈ విషయంలోనే వ్రతాన్ని చేపట్టారా లేక మిగిలిన 4 భూతాల గురించి కూడా వ్రతాన్ని చేపట్టారా? బ్రహ్మచారులుగా అయితే అయ్యారు, కానీ వెనుక ఉన్న 4 భూతాల విషయంలో కూడా వ్రతాన్ని చేపట్టారా? క్రోధము విషయంలో కూడా వ్రతాన్ని చేపట్టారా లేక దానిని మినహాయించారా? క్రోధము చేయడానికి అనుమతి లభించిందా? అది 2వ నెంబర్లోనిది కదా. అందుకే ఏం పర్వాలేదులే అనైతే అనుకోవడం లేదు కదా. ఎలా అయితే కామాన్ని మహాభూతముగా భావించి మనస, వాచ, కర్మలలో
పక్కా వ్రతాన్ని చేపట్టారో అలాగే క్రోధము విషయంలో కూడా వ్రతాన్ని చేపట్టారా? మేము క్రోధము విషయంలో కూడా వ్రతాన్ని చేపట్టామని ఎవరైతే భావిస్తున్నారో దాని వెనుక లోభము, మోహము, అహంకారమనే పిల్లా పాపలు కూడా ఉన్నాయి. కానీ బాబ్దాదా ఈరోజు క్రోధము గురించి అడుగుతున్నారు. క్రోధమనే వికారము విషయంలో ఎవరైతే సంపూర్ణ వ్రతాన్ని చేపట్టారో వారు మనసులో కూడా క్రోధము లేకుండా, హృదయములో కూడా క్రోధము యొక్క ఫీలింగ్ లేకుండా ఉన్నారా? ఈరోజు శివ జయంతి కదా. ఈరోజు భక్తులు వ్రతము పెట్టుకుంటారు. కావున బాబ్దాదా కూడా వ్రతము గురించి అడుగుతారు కదా. మాకు స్వప్నములో కూడా క్రోధము యొక్క అంశము రాజాలదని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. రాజాలదు. వస్తుందా? రాదా? రాదా? కొద్దిమంది చేతులెత్తారు. అచ్చా, ఎవరైతే చేతులెత్తారో వారి ఫోటో తీయండి. ఎందుకంటే బాబ్దాదా మీరు చేతులెత్తినంత మాత్రాన ఒప్పుకోరు. మీ సహచరుల నుండి కూడా సర్టిఫికేట్ తీసుకుంటారు. అప్పుడు ప్రైజ్ ఇస్తారు. ఇది మంచిది. ఎందుకంటే బాబ్దాదా చూశారు క్రోధము యొక్క అంశము కూడా ఉంటుంది. ఈర్ష్య, ద్వేషము ఇవి కూడా క్రోధానికి పిల్లా పాపలు వంటివి. కానీ మంచిది. ఎవరైతే ధైర్యము పెట్టారో వారికి బాబ్దాదా ఇప్పుడైతే అభినందనలను ఇస్తున్నారు. కానీ సర్టిఫికేట్ లభించిన తర్వాత ప్రైజ్ ఇస్తారు. ఎందుకంటే బాబ్దాదా హోంవర్క్ను ఏదైతే ఇచ్చారో దాని రిజల్టును కూడా బాబ్దాదా చూస్తున్నారు. ఈరోజు పుట్టినరోజును జరుపుకుంటున్నారు. మరి పుట్టినరోజు నాడు ఏం చేస్తారు? ఒకటేమో కేక్ కట్ చేస్తారు. మరి ఇప్పటికి 2 నెలలైపోయింది. ఇప్పుడు ఇంకా 1 నెల మిగిలి ఉంది. ఈ 2 నెలలలో మీరు వ్యర్థ సంకల్పాలనే కేకును కట్ చేశారా? ఆ కేక్నైతే చాలా సహజంగా కట్ చేస్తారు కదా. ఈరోజు కూడా కేక్ కట్ చేస్తారు. కానీ వ్యర్థ సంకల్పాలనే కేక్ను కట్ చేశారా? కట్ చెయ్యాలి కదా. ఎందుకంటే కలిసే వెళ్దామన్నదైతే పక్కా ప్రతిజ్ఞ కదా. కలిసే ఉన్నాము, కలిసే వెళ్దామన్నదైతే పక్కా ప్రతిజ్ఞ కదా. మరి కలిసి వెళ్ళాలంటే సమానంగా అయితే అవ్వాల్సి ఉంటుంది కదా. ఒకవేళ ఏదో కొద్దో గొప్పో మిగిలిపోయి ఉన్నా కానీ ఇప్పటికీ 2 నెలలైతే పూర్తయిపోయాయి. ఈరోజు పుట్టినరోజును జరుపుకునేందుకు ఎక్కడెక్కడి నుండో వచ్చారు. విమానములో కూడా వచ్చారు, ట్రైన్లో కూడా వచ్చారు, కార్లల్లో కూడా వచ్చారు. పరుగు పరుగున వచ్చారని బాబ్దాదాకు సంతోషంగా ఉంది. కానీ పుట్టినరోజు నాడు ముందుగా కానుకను కూడా ఇస్తారు. మరి 1 నెల మిగిలి ఉంది కదా. అలాగే హోలీ కూడా రానున్నది. హోలీలో కూడా కాల్చడం జరుగుతుంది. కనుక కొద్దో గొప్పో వ్యర్థ సంకల్పాల బీజము ఏదైతే ఉందో ఒకవేళ బీజము ఉండిపోయినట్లయితే ఇక ఎప్పుడైనా దాని నుండి మళ్ళీ కాండము కూడా రావచ్చు. ఒక్కోసారి శాఖలు కూడా వస్తాయి. కనుక నేటి ఈ ఉత్సవము రోజున మనసులోని ఉల్లాస ఉత్సాహాల ద్వారా, మనసులోని ఉల్లాస ఉత్సాహాలు నోటి నుండి రావడం కాదు, మనసు నుండి రావాలి. మనసు యొక్క ఉల్లాస ఉత్సాహాలు
మనసులోనైనా వాణిలోనైనా సంబంధ సంపర్కంలోనైనా కొద్దో గొప్పో ఏదైతే మిగిలిపోయి ఉందో దానిని ఈ రోజున బాబా పుట్టినరోజు సందర్భంగా బాబాకు ఈ కానుకను ఇవ్వగలరా? మనసులోని ఉల్లాస ఉత్సాహాల ద్వారా ఇవ్వగలరా? లాభమైతే మీకే. బాబా అయితే చూస్తుండాలి. ఎవరైతే ఉల్లాస ఉత్సాహాలతో ధైర్యము ఉంచుతారో చేసే చూపిస్తాము, బెస్టుగా తయారయ్యే చూపిస్తామని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. వదలాల్సి ఉంటుంది, ఆలోచించుకోండి. మాటలలో కూడా రాకూడదు, సంబంధ సంపర్కంలో కూడా ఉండకూడదు. అంత ధైర్యము ఉందా? ఉందా ధైర్యము? మధుబన్ వారిలో కూడా ధైర్యము ఉంది, విదేశాల వారిలో కూడా ఉంది, భారతవాసులలో కూడా ఉంది. ఎందుకంటే బాబ్దాదా యొక్క ప్రేమ ఉంది కదా. కనుక బాబ్దాదా భావిస్తున్నారు, అందరూ కలిసే వెళ్ళాలి, ఎవ్వరూ మిగిలిపోకూడదు. కలిసే వెళ్తాము అన్న ప్రతిజ్ఞ చేసినప్పుడు మరి సమానంగా అయితే అవ్వాల్సే ఉంటుంది. ప్రేమ ఉంది కదా. కష్టంగా అయితే చేతులు ఎత్తలేదు కదా. బాబ్దాదా ఈ సంఘటనను, బ్రాహ్మణ పరివారాన్ని బాబా సమానమైన ముఖము కలవారిగా చూడాలనుకుంటున్నారు. కేవలం దృఢ సంకల్పము చేసే ధైర్యము పెట్టుకోండి. ఇది కష్టమైన విషయమేమీ కాదు, కానీ దీని కొరకు సహన శక్తి కావాలి, ఇముడ్చుకునే శక్తి కావాలి. ఎవరిలోనైతే సహన శక్తి, ఇముడ్చుకునే శక్తి ఉన్నాయో, ఈ రెండు శక్తులు ఉన్నాయో వారు క్రోధముక్తులుగా సహజంగానే అవ్వగలరు. బ్రాహ్మణ పిల్లలైన మీకైతే బాబ్దాదా సర్వశక్తులను వరదానంగా ఇచ్చారు. మీ టైటిలే మాస్టర్ సర్వశక్తివాన్. కేవలం ఒక్క స్లోగన్ను గుర్తుంచుకోండి, అంతే. ఒకవేళ ఒక్క నెలలో సమానంగా అవ్వాల్సిందే అని అనుకుంటే ఒక స్లోగన్ను గుర్తుపెట్టుకోండి. ఇది ఒక ప్రతిజ్ఞ. అదేమిటంటే దుఃఖము ఇవ్వకూడదు, దుఃఖము తీసుకోకూడదు. కొందరు ఈ రోజున ఎవరికీ దుఃఖము ఇవ్వలేదు కదా అన్న దానిని చెక్ చేసుకుంటారు. కానీ దుఃఖాన్ని తీసుకోవడం అయితే చాలా సహజంగా తీసుకుంటారు. ఎందుకంటే తీసుకునేటప్పుడు ఇతరులు ఇచ్చారు కదా అని అంటూ స్వయాన్ని సమర్థించుకుంటారు. నేనేమైనా చేశానా, వారు ఇచ్చారని అంటారు. కానీ ఎందుకు తీసుకున్నారు? తీసుకున్నది మీరా లేక ఇచ్చేవారా? ఇచ్చేవారు పొరపాటు చేశారు. దాని లెక్కాచారము బాబాకు మరియు డ్రామాకు తెలుసు. కానీ మీరు ఎందుకు తీసుకున్నారు? బాబ్దాదా రిజల్టులో ఏం చూశారంటే దుఃఖము ఇచ్చే విషయంలోనైతే ఎంతో కొంత ఆలోచిస్తారు, కానీ తీసుకోవడమైతే చాలా త్వరగా తీసుకుంటారు. అందుకే సమానంగా అవ్వలేకపోతారు. ఎవరు ఎంత దుఃఖం ఇచ్చినా కానీ తీసుకోకూడదు, లేదంటే ఫీలింగ్ అనే జబ్బు పెరిగిపోతుంది. అందుకే ఒకవేళ చిన్న చిన్న విషయాలలో ఫీలింగ్ పెరుగుతుంటే వ్యర్థ సంకల్పాలు సమాప్తం అవ్వలేవు. మరి అప్పుడు బాబాతో పాటు కలిసి ఎలా వెళ్ళగలరు? బాబాకు ప్రేమ ఉంది, బాబా మిమ్మల్ని వదల్లేరు, తమతో పాటు తీసుకునే వెళ్ళాలి. అంగీకారమేనా? ఇష్టమే కదా? ఇష్టమైతే చేతులెత్తండి. వెనుక అయితే రాకూడదు కదా. ఒకవేళ కలిసే వెళ్ళాలంటే కానుకను ఇవ్వాల్సే ఉంటుంది.
1 నెల అందరూ అభ్యాసము చేయండి. దుఃఖము తీసుకోకూడదు, దుఃఖము ఇవ్వకూడదు. నేను దుఃఖాన్ని ఇవ్వలేదు, వారే తీసుకున్నారని అనవద్దు. ఏదో ఒకటి జరుగుతుంటుంది. పరదర్శనము చెయ్యకూడదు, స్వదర్శనము చేసుకోవాలి. హే అర్జున్గా నేనే అవ్వాలి. చూడండి, బాబ్దాదా రిపోర్టు చూశారు. ఇప్పుడు మెజారిటీలో సంతుష్టత రిపోర్టు లేదు. అందుకే బాబ్దాదా మళ్ళీ 1 నెల కోసం అండర్లైన్ చేయిస్తున్నారు. ఒకవేళ 1 నెల అభ్యాసము చేసినట్లయితే అది అలవాటైపోతుంది. అలవాటు చేసుకోవాలి. ఇలా అవుతూనే ఉంటుంది, ఈ మాత్రమైతే నడుస్తుందిలే అని తేలికగా వదిలేయకండి. ఒకవేళ బాబ్దాదా పట్ల ప్రేమ ఉంటే ఆ ప్రేమ కోసం కేవలం ఒక్క క్రోధమనే వికారాన్ని బలిహారము చెయ్యలేరా? బలిహారము చేయడానికి గుర్తేమిటంటే ఆజ్ఞను పాటించేవారిగా ఉండటము. వ్యర్థ సంకల్పాలు అంతిమ ఘడియలో చాలా మోసగించగలవు. ఎందుకంటే నలువైపులా దుఃఖపూరిత వాయుమండలము, ప్రకృతి వాయుమండలము మరియు ఆత్మల వాయుమండలము తమ వైపుకు ఆకర్షించేవిగా ఉంటాయి. ఒకవేళ వ్యర్థ సంకల్పాలు చేసే అలవాటు ఉన్నట్లయితే ఆ వ్యర్థములోనే చిక్కుకుపోతారు. ఈరోజు బాబ్దాదాకు విశేషంగా ధైర్యముతో కూడిన ఈ సంకల్పము ఉంది. అదేమిటంటే విదేశాలలో ఉండేవారైనా భారత్లో ఉండేవారైనా అందరూ ఒక్క బాబ్దాదా పిల్లలే. కనుక నలువైపులా ఉన్న పిల్లలు ధైర్యము మరియు దృఢతతో సఫలతామూర్తులుగా అయ్యి విశ్వములో ఈ విషయాన్ని అనౌన్స్ చెయ్యాలి. మాలో కామము లేదు, క్రోధము లేదు. మేము పరమాత్ముని పిల్లలము. ఇతరులలో ఉన్న మద్యపానం తాగే అలవాటు, బీడీని కాల్చే అలవాటును మాన్పిస్తారు. కానీ బాబ్దాదా ఈరోజు పిల్లలు ప్రతి ఒక్కరికి క్రోధముక్తులుగా, కామవికారముక్తులుగా అయ్యే ధైర్యాన్ని ఇచ్చి వారిని విశ్వవేదికపై చూపించాలనుకుంటున్నారు. ఇష్టమేనా? దాదీలకు ఇష్టమేనా? మొదటి వరుసలోని వారికి ఇష్టమేనా? మధుబన్ వారికి ఇష్టమేనా? మధుబన్ వారికి కూడా ఇష్టమే. విదేశాలలోని వారికి కూడా ఇష్టమేనా? మరి ఇష్టమైనది చెయ్యడము ఏమంత పెద్ద విషయము కాదు. బాబ్దాదా కూడా ఎక్స్ట్రా కిరణాలను ఇస్తారు. వీరు ఆశీర్వాదాలనిచ్చే మరియు తీసుకునే బ్రాహ్మణ పరివారము అన్నది చూపించాలి. ఎందుకంటే సమయము కూడా పిలుస్తూ ఉంది. బాబ్దాదా వద్దనైతే అడ్వాన్స్ పార్టీ వారి యొక్క హృదయపు పిలుపు కూడా ఉంది. మాయ కూడా ఇప్పుడు అలసిపోయి ఉంది. ఇప్పుడు నాకు కూడా ముక్తిని ఇవ్వండని అది కూడా కోరుకుంటుంది. ముక్తిని ఇస్తారు, కానీ మధ్య మధ్యలో దానితో కాస్త స్నేహం చేస్తారు. ఎందుకంటే 63 జన్మలు స్నేహితురాలిగా ఉంది కదా. బాబ్దాదా అంటున్నారు, ఓ మాస్టర్ ముక్తిదాతలారా, ఇప్పుడు అందరికీ ముక్తిని ఇవ్వండి. ఎందుకంటే మొత్తము విశ్వానికి ఏదో ఒక ప్రాప్తి అనే అంచలిని ఇవ్వాలి. దానికోసం ఎంత పని చెయ్యాలి? ఎందుకంటే ఈ సమయంలో సమయము మీకు సహచరునిగా ఉంది. సర్వాత్మలు ముక్తిలోకి వెళ్లాల్సిందే. ఇది ఆ సమయమే. ఇతర సమయాలలో ఒకవేళ మీరు పురుషార్థం చేసినా కానీ సమయము ఉండదు. అందుకే మీరు ఇవ్వలేరు. ఇప్పుడు సమయము ఉంది. అందుకే బాబ్దాదా అంటున్నారు, ముందు స్వయానికి ముక్తిని ఇచ్చుకోండి,
ఆ తర్వాత విశ్వంలోని సర్వాత్మలకు ముక్తిని ఇచ్చే దోసిలిని ఇవ్వండి. వారు పిలుస్తూ ఉన్నారు. మీకు ఆ దుఃఖితుల పిలుపు వినపడడం లేదా? ఒకవేళ మీరు మీ దానిలోనే బిజీగా ఉన్నట్లయితే వారి పిలుపు వినపడదు. దుఃఖితులపై దయ చూపించండని పదే పదే పాట పాడుతున్నారు. ఇప్పటి నుండే దయాళు, కృపాళు, దయార్ద్ర హృదయము కల సంస్కారాలను బహుకాలము నుండి నింపుకోకపోతే మీ జడ చిత్రాలలో దయార్ద్ర హృదయము, కృప, దయతో కూడిన వైబ్రేషన్లు ఎలా నిండుతాయి? డబల్ విదేశీయులు ఇలా అనుకుంటున్నారా? మీరు కూడా ద్వాపరములో దయార్ద్ర హృదయులైన మీ జడ చిత్రాల ద్వారా అందరికీ దయ చూపిస్తారు కదా? అవి మీ చిత్రాలే కదా, లేక ఇండియా వారివేనా? అవి మా చిత్రాలని విదేశీయులు భావిస్తున్నారా? మరి చిత్రాలు ఏమిస్తాయి? చిత్రాల వద్దకు వెళ్ళి ఏమడుగుతారు? దయ. దయ కావాలని కోరుకుంటారు. ఇప్పుడు సంగమములో మీరు మీ ద్వాపర కలియుగాల సమయము కోసం జడ చిత్రాలలో వాయుమండలాన్ని నింపుతారు. అప్పుడు మీ జడ చిత్రాల ద్వారా వాటిని అనుభవము చేస్తారు. భక్తుల కళ్యాణమైతే జరుగుతుంది కదా? భక్తులు కూడా మీ వంశావళి వారే కదా? మీరందరూ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్కు సంతానము. భక్తులు దుఃఖముతో ఉన్నారు, కానీ వాస్తవానికి వారు మీ వంశావళి వారే కదా? మరి మీకు దయ కలగడం లేదా? కలుగుతుంది, కానీ కొద్ది కొద్దిగా ఇంకెక్కడెక్కడో బిజీ అయిపోతారు. ఇప్పుడు మీరు మీ పురుషార్థములో ఎక్కువ సమయాన్ని పెట్టకండి, ఇవ్వటములో పెట్టండి. అప్పుడు ఇవ్వటం తీసుకోవడంగా అయిపోతుంది. చిన్న చిన్న విషయాలలో చిక్కుకోకండి. ముక్తి రోజును జరుపుకోండి. ఈ రోజును ముక్తి రోజుగా జరుపుకోండి. సరేనా? మొదటి వరుసలోని వారు సరేనా? మధుబన్ వారు సరేనా? ఈరోజు మధుబన్ వారు చాలా ప్రియంగా అనిపిస్తున్నారు. ఎందుకంటే మధుబన్ను చాలా త్వరగా ఫాలో చేస్తారు. ప్రతి విషయంలోనూ మధుబన్ను చాలా త్వరగా ఫాలో చేస్తారు. మరి మధుబన్ వారు ముక్తి రోజును జరుపుకున్నట్లయితే అందరూ ఫాలో చేస్తారు. మధుబన్ నివాసులైన మీరందరూ మాస్టర్ ముక్తిదాతలుగా అవ్వాలి. అవ్వాలా? అందరూ చేతులెత్తుతున్నారు. మంచిది, చాలామంది ఉన్నారు. అచ్చా, ఇప్పుడు బాబ్దాదా ఇక్కడ సన్ముఖములో కూర్చొని ఉన్న వారికి, దేశ విదేశాలలో దూరంగా కూర్చొని వింటున్న వారికి, చూస్తున్న వారికి, పిల్లలందరికీ డ్రిల్ చేయిస్తారు. అందరూ రెడీ అయ్యారు. అన్ని సంకల్పాలను మర్జ్ చేయండి. ఇప్పుడు ఒక్క క్షణములో మనసు బుద్ధి ద్వారా మీ స్వీట్ హోమ్కు చేరుకోండి. ఇప్పుడు పరంధామము నుండి మీ సూక్ష్మవతనానికి చేరుకోండి. ఇప్పుడు సూక్ష్మవతనము నుండి స్థూల సాకారవతనానికి, మీ రాజ్యమైన స్వర్గములోకి చేరుకోండి. ఇప్పుడు మీ పురుషోత్తమ సంగమయుగానికి చేరుకోండి. ఇప్పుడు మధుబన్కి చేరుకోండి. ఇలాగే పదే పదే స్వదర్శన చక్రధారిగా అయ్యి తిరుగుతూ ఉండండి. అచ్చా, నలువైపులా ఉన్న లవ్లీ మరియు లక్కీ పిల్లలకు సదా స్వరాజ్యము ద్వారా స్వపరివర్తనను చేసుకునే రాజా పిల్లలకు, సదా దృఢత ద్వారా సఫలతను ప్రాప్తి చేసుకునే సఫలతా సితారలకు, సదా సంతోషంగా ఉండే
అదృష్టవంతులైన పిల్లలకు బాబ్దాదా యొక్క నేటి ఈ పుట్టినరోజుకు, బాబా మరియు పుట్టినరోజుకు చాలా చాలా శుభాకాంక్షలు, ఆశీర్వాదాలు మరియు ప్రియస్మృతులు. ఇటువంటి శ్రేష్టమైన పిల్లలకు నమస్తే. ఈ విధంగా తయారు చేసేటటువంటి బాబ్దాదాకు పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే నమస్తే బాబా నమస్తే. వరదానము: విశ్వకళ్యాణమును బాధ్యతగా భావిస్తూ సమయమును మరియు శక్తులను పొదుపు చేసే మాస్టర్ రచయిత భవ. వివరణ: విశ్వములోని సర్వాత్మలు శ్రేష్ఠ ఆత్మలైన మీ పరివారము. ఎంత పెద్ద పరివారం ఉంటుందో అంతగానే పొదుపు గురించి ఆలోచించడం జరుగుతుంది. కావున సర్వాత్మలను ఎదురుగా ఉంచుకొని స్వయాన్ని అనంతమైన సేవకు నిమిత్తులుగా భావిస్తూ తమ సమయాన్ని మరియు శక్తులను కార్యములో వినియోగించండి. మీ కొరకే సంపాదించుకోవడము, తినడము మరియు పోగొట్టుకోవడము ఇటువంటి సోమరులుగా అవ్వకండి. సర్వ ఖజానాల బడ్జెట్ను తయారు చెయ్యండి. మాస్టర్ రచయిత భవ అన్న వరదానాన్ని స్మృతిలో ఉంచుకొని సమయము మరియు శక్తుల స్టాక్ను సేవ కొరకు జమ చేయండి. స్లోగన్: మహాదాని ఎవరంటే ఎవరి సంకల్పాలు మరియు మాటల ద్వారా అందరికీ వరదానాల ప్రాప్తి జరుగుతుందో వారు. ఈరోజు అవ్యక్త సూచన: సంకల్పాల శక్తిని జమ చేసుకొని శ్రేష్ఠ సేవకు నిమిత్తులుగా అవ్వండి. మీ సూక్ష్మ శక్తులైన మంత్రి మరియు మహామంత్రి మనసు, బుద్ధి ఏవైతే ఉన్నాయో వాటిని మీ ఆర్డర్ అనుసారముగా నడిపించండి. ఒకవేళ ఇప్పటి నుండే రాజ్య దర్బారు సరిగ్గా ఉన్నట్లయితే ధర్మరాజు దర్బారులోకి వెళ్ళరు. ధర్మరాజు కూడా స్వాగతము పలుకుతారు. కానీ ఒకవేళ కంట్రోలింగ్ పవర్ లేకపోతే ఫైనల్ రిజల్టులో ఫైన్ కట్టడానికి ధర్మరాజపురిలోకి వెళ్ళవలసి వస్తుంది. ఈ శిక్షలే ఫైన్. రిఫైన్గా అయినట్లయితే ఫైన్ కట్టవలసిన అవసరం ఉండదు. ఈరోజు సూచన: ఈరోజు నెలలోని 3వ ఆదివారము. రాజయోగి తపస్వీలైన సోదరీ సోదరులందరూ సాయంత్రం 6:30 గంటల నుండి 7:30 గంటల వరకు విశేషంగా యోగాభ్యాసము చేసే సమయంలో భక్తుల పిలుపును వినండి మరియు తమ ఇష్టదేవుల దయార్ద్ర హృదయము దాతాస్వరూపములో స్థితులై అందరి మనోకామనలను పూర్తి చేసే సేవ చెయ్యండి. ఓం శాంతి.